మన అభిమాన నాయకుడు తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చిన తొలి మాజీ ముఖ్యమంత్రి మన కేసీఆర్ గారు రేపు పుట్టినరోజు సందర్భంగా వృక్షోచ్చరణ దీంట్లో భాగంగా ప్రతి ఒక్క వ్యక్తి 3 మొక్కలను నాటాలని చెప్పేసి వాళ్ళ జిల్లా వ్యాప్తంగా పార్లమెంట్ సెగ్మెంట్లో ఉన్న ప్రతి ఒక్క కేసీఆర్ గారి యొక్క అభిమానులు కావచ్చు, పార్టీ శ్రేణులు, ప్రజాప్రతినిధులు ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఈ వృక్షోచ్చరణలో పాల్గొని ప్రతి ఒక్క వ్యక్తి 3 మొక్కలు నాటి మన కేసీఆర్ గారి యొక్క పుట్టినరోజు రేపటి సందర్భంగా వారికి కానుకగా ఇద్దామని చెప్పేసి జిల్లా వ్యాప్తంగా అందరూ కూడా కేసీఆర్ గారి యొక్క అభిమానులందరూ కూడా అందరికీ మీ జిల్లా పార్టీ అధ్యక్షులుగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మీ అందరూ తెలుసు కేసీఆర్ గారికి ఇష్టమైన కార్యక్రమాల్లో హరితహార కార్యక్రమం చాలా ఇష్టమైన కార్యక్రమం. పోయిన 10 ఏళ్లలో కేసీఆర్ గారి యొక్క నాయకత్వంలో ఊరూరా వాడవాడ పల్లెటూరులో కావచ్చు, మున్సిపాలిటీలో కావచ్చు, గ్రామాన్ని అన్ని చోట్ల కూడా, ఎందుకంటే భావితరాల పిల్లలకు కావచ్చు, భావితరాలకు కావచ్చు, వాళ్ళ వర్షాలు సమృద్ధిగా పండాలన్నా కూడా, కాలుష్య రహితంగా చేయాలన్నా కూడా ఖచ్చితంగా మనకు ఏది వన సంపదను మన సంపద ఏంటంటే అది వన సంపదనే. వన సంపదను పెంచుకోవాలని ఒక గొప్ప ఆలోచన ఇవాళ తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా ఇవాళ హరితమయం అయిపోయిందంటే ఇవాళ కేసీఆర్ గారి యొక్క గొప్ప ఆలోచనే. అందుకే వారి పుట్టినరోజు సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా రేపు వారి పుట్టినరోజు ఉంది. వారు ఆరోగ్యాలతో మన పురివి వీరభద్ర స్వామి వారి యొక్క ఆశీస్సులతో కూడా ఆరోగ్యంగా ఉండి రానున్న రోజుల్లో మరొకసారి మన ముఖ్యమంత్రిగా మన కేసీఆర్ గారు ఈ రాష్ట్రానికి రావాలని మనస్ఫూర్తిగా స్వామివారిని కోరుకుంటూ మరొకసారి రేపు తప్పకుండా పుట్టినరోజు సందర్భంగా ప్రతి ఒక్కరు 3 మొక్కల్ని కూడా నాటాల్సిందిగా అందరిని విజ్ఞప్తి చేస్తున్నాను. జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం. హ్యాపీ బర్త్డే కేసీఆర్, హ్యాపీ బర్త్డే కేసీఆర్, హ్యాపీ బర్త్డే కేసీఆర్, హ్యాపీ బర్త్డే కేసీఆర్, హ్యాపీ బర్త్డే కేసీఆర్ సార్.